BHK ఇండిపెండెంట్ హౌస్ స్పాట్ పేమెంట్ ఆప్షన్లో కేవలం 25 లక్షలు మాత్రమే, అది కూడా 183 గజాల భూమిలో. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. దేశం కోసం సేవ చేయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది, కానీ అవకాశం అతి కొద్ది మందికి మాత్రమే దక్కుతుంది. సో తను చిన్నతనం నుంచి దేశం మీద ప్రేమతో ఎంతో కష్టపడి ఆర్మీలో జాబ్ సంపాదించి దేశం కోసం తన వంతు కర్తవ్యాన్ని తన విధులు నిర్వహించారు. సో ఇప్పుడైతే మాత్రం ఆయన పేద విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ, అది కూడా ఫ్రీగా ట్రైనింగ్ ఇస్తూ ఆర్మీలో తన వంతు సేవ చేయాలి, అలాగే నేటి యూత్ ఎంతో కొంత సేవ దేశానికి చేయాలని అయితే ఆయన తప్పిస్తూ ఉన్నారు. ప్రజెంట్ అయితే మనం విశాఖ జిల్లా కొమ్మాదిలో ఉన్నాం. సో JY అకాడమీ ఇదే కోచింగ్ సెంటర్ నుంచి అయితే మాత్రం లాస్ట్ ఇయర్ అగ్నిపథ్ 110 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. సో ఆ కోచింగ్ సెంటర్ ఎక్కడ ఉంది, ఆ మాస్టర్ ఎవరనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో చూద్దాం, పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ సార్, ఫ్రీగా మీరు సర్వీస్ చేస్తున్నారు. ఒక పక్క దేశానికి సర్వీస్ చేశారు, ఇప్పుడేమో ఫ్రీగా ఇలా ట్రైనింగ్ ఇస్తూ యూత్ని కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే ఎందుకు సార్ అసలు చేయాలని మీకు కాన్సెప్ట్ ఎలా వచ్చింది సార్ అసలు? సార్ మెయిన్ థింగ్, నా పేరు జగన్మోహన్ రావు, నేను ఆర్మీ నుంచి రిటైర్ అయ్యాను. సో నేను కూడా ఒక నిరుపేద రైతు కుటుంబం నుంచి నేను వచ్చాను. కాబట్టి 2002లో అంటే ఎవరికైనా ఒక జాబ్ వస్తుంది అంటే 1 lakh కడితే జాబ్ వస్తుంది, లేకపోతే మనకు జాబ్ రాదు. సో ఆర్మీ పరంగా మనం చూసుకున్నా కానీ, SSC పరంగా మనం చూసుకున్నా కానీ, మన కష్టం పైన మనం సాధించే జాబ్ ఈ జాబ్. ఎవరికి ఎటువంటి రూపాయి కూడా మీరు ఎవరికి ఎటువంటిది ఏమి చెల్లించవలసిన అవసరం లేనటువంటి జాబ్ ఈ జాబ్. అటువంటిది అలాంటి జాబ్స్ కోసం మీరు 1 lakh కడితే మాత్రమే మీకు జాబ్ వస్తుంది, లేకపోతే లేదన్న రోజుల్లో అప్పట్లో నేనున్న నా పేద పరిస్థితికి నేను ఒక సార్ దగ్గర ఒక 20 to 30 days నేను ఫ్రీగా ఆయనకి, సార్ నాకు ఒకళ్ళు జాబ్ వస్తే కానీ నేను ఎంతో కొంత పే చేసుకుంటాను, బట్ నాకు జాబ్ వచ్చినంత వరకు అయితే నేను ఎటువంటి రూపాయి కూడా నేను పే చేసుకోవాలని ఒక సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది. అదేవిధంగా ఆయన ఇచ్చే కోచింగ్తో అప్పట్లో నేను ఎగ్జామ్కి సంబంధించిన కోచింగ్ మొత్తం నేను తీసుకొని జాబ్ సాధించడం జరిగింది. ఫిజికల్ విషయానికి వచ్చేసరికి నేను ఇండివిజువల్గానే గట్టిగానే కొంచెం ప్రాక్టీస్ చేశాను. ఎందుకంటే నాది ఒక రైతు కుటుంబం, ఒక నిరుపేద కుటుంబం, అది ఒక గాతలపేట గ్రామం, ఒక పల్లెటూరు ప్రాంతం నుంచి వచ్చాను. కాబట్టి ఆల్రెడీ మేము వ్యవసాయ పరంగా అన్ని పరంగా మేము కష్టపడుతూ ఉంటాం. కాబట్టి ఆ కేర్ఆఫ్లో నేను ఫిజికల్ పరంగా కానీ ఎగ్జామ్ పరంగా కానీ సాధించడం జరిగింది. కానీ నవేడేస్ ఇప్పుడున్న పరిస్థితుల్లో చాలామంది పేద పిల్లలు ఏంటంటే, అంటే ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందంటే ప్రతి ఒక్కరు కూడా మేము 10th అయ్యాక ఇంటర్ చదివేస్తున్నారు. ఇంటర్ చదివాక వాళ్ళకి ఏం చేయాలి, ఎవరికి ఏమీ అర్థం కావటం లేదు. అందువల్ల దానికోసమనే మేము ఇప్పుడు రీసెంట్గా మేము ఏం స్టార్ట్ చేసామంటే, ఇప్పుడు ఇంటర్ విత్ డిఫెన్స్, అదేవిధంగా డిగ్రీ విత్ డిఫెన్స్ కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో స్టార్ట్ చేసాం. బికాజ్ ఏ పిల్లలైతే పేద పరిస్థితుల నుంచి వస్తారో, ఏ పిల్లలైతే మేము ఫిజికల్గా ఎగ్జామ్ పరంగా అన్నిటి పరంగా మేము రెడీగా ఉంటాం అని చెప్పేసి ఎవరైతే ఉంటారో, సో ఇక్కడ మన JY డిఫెన్స్ అకాడమీలో 3 కేటగిరీలని మేము డివైడ్ చేయడం జరిగింది. ఇంటర్ విత్ డిఫెన్స్ కూడా మనం చేయొచ్చు, అదేవిధంగా డిగ్రీ విత్ డిఫెన్స్ చేయొచ్చు. ఎవరైతే ఇంటర్ అండ్ డిగ్రీ అదేవిధంగా 10th కంప్లీట్ చేశారో, మేము ఇంటర్ కూడా చేయం సార్ అని వాళ్ళకి కూడాను 10th బేస్డ్గా వెళ్తామని వాళ్ళకి మనం కంప్లీట్గా మనం డిఫెన్స్ కోచింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంటే ఈ కోచింగ్ నిమిత్తం మనం ఎటువంటి ఫీజెస్ తీసుకోకుండా నేనైతే కంప్లీట్గా ఏ ఫిజికల్ ట్రైనింగ్ అండ్ అడ్మినిస్ట్రేషన్ మొత్తం నేను చూసుకుంటున్నాను. అదేవిధంగా నా తోటి సహోదరులు, అదేవిధంగా రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ కానివ్వండి, ఇప్పుడు పోలీస్ రంగంలో కానివ్వండి, అదేవిధంగా విద్యా రంగంలో కానివ్వండి, అనేక రంగాల్లో సర్వీస్ చేస్తున్న కొంతమంది సార్స్ ఏంటంటే, సార్ నా వంతుకి ఈ పేద పిల్లలకి నేను ఈ విధంగా సర్వీస్ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పేసి వాళ్ళు కూడా మన దగ్గర ఎటువంటి ఫీజెస్ ఏమీ తీసుకోకుండా కంప్లీట్గా వాళ్ళు కూడా మనకి ఈ విద్యా రంగంలో కంప్లీట్ ఫిజిక్స్ కానివ్వండి, మ్యాథ్స్ కానివ్వండి, అదేవిధంగా రీజనింగ్ కానివ్వండి, ఇంగ్లీష్ కానివ్వండి, ఒక్కొక్కసారి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళు కోచింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సో ఫిజికల్ విషయానికి వచ్చేసరికి నేను కానివ్వండి, అదేవిధంగా మా ఎక్స్ సర్వీస్ మెన్ ఇంకొక ఆయన సాగర్ గారు కానివ్వండి, ఆయన ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తున్న సంతోష్ గారు, ఆయన కూడాను నేషనల్స్లో ఆయన కూడా నేషనల్ అథ్లెటిక్, ఆయన కూడా మంచి అంటే స్పోర్ట్స్ పరంగా మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా సర్వీస్ ఓరియంటెడ్ అవ్వటం వల్ల మనం ఇంతమంది పేద పిల్లలకి అంటే ఇప్పుడు ఎడ్యుకేషన్ అంటే కమర్షియల్ అన్న విషయాన్ని మనం దాన్ని పారద్రోలాలి. సో ఎడ్యుకేషన్ అనేది మనం జీవితంలో జాబ్ సంపాదించాలి అనేది చాలా మంది పోటీ చేశారు దేశం తరపు నుంచి కూడా. సో మన దగ్గర నుంచే 110 మందికి పైగా సెలెక్ట్ అయ్యారు. ఎలా అనిపిస్తుంది సార్ ఒకే కోచింగ్ సెంటర్ నుంచి ఇంతమంది మీకు సెలెక్ట్ అవ్వడం? సార్ నాకైతే యాజ్ ఎ డైరెక్టర్గా చాలా హ్యాపీ అనిపిస్తుంది. బికాజ్
దానికి ఒక చిన్న సీక్రెట్ ఉంది సార్. నేను అది ఎవరికి చెప్పకూడదు అనుకుంటున్నాను. బికాజ్ ఎందుకు అంటే ఇక్కడున్న మా యొక్క మెయిన్ సీక్రెట్ ఏంటంటే ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చే ఎవరు కూడాను ప్రతి ఒక్కరు సర్వీస్ ఓరియంటెడ్. అంటే నేను ఏం చెప్తున్నానా నేను ఏది చెప్పేసి వెళ్ళిపోయానని కాకుండా నేను చెప్పింది పిల్లలకి ఎంతవరకు అర్థమైంది, కాకపోతే నేను ఇంకొక 100 సార్లైనా నేను చెప్పడానికి సిద్ధంగా ఉన్నాను. సో అంటే వాళ్ళకి ఏంటంటే నేను ఎంతవరకు ఇంప్రూవ్ చేస్తున్నాను అన్న ఒక ఉద్దేశంతో ప్రతి ఒక్కరు సర్వీస్ ఓరియంటెడ్గా వస్తున్నారు. దట్టు ఇప్పుడు నేను ఒక యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మ్యాన్, నేను ఒక 17 years సర్వీస్ చేసి ఇక్కడికి బయటకు వచ్చాను కాబట్టి ఐ నో వాట్ ఈజ్ వాట్ అనేది ప్రతి ఒక్క విషయం. రన్నింగ్ ఎలా ఉంటుంది, ఫిజికల్ ఎలా ఉంటుంది, అదేవిధంగా చిన్నప్స్ ఎలా ఉంటాయి, సో హైట్కి దాని తాలూకు లిమిట్స్ ఏంటి, వాళ్ళు వెయిట్ ఏం చేయాలి, వాళ్ళు మెడికల్లో ఎలా అయితే ఫెయిల్ అయిపోతారు, ఎలా అయితే పాస్ అవుతారు, వాళ్ళు ఎలా నిల్చోవాలి, వాళ్ళు ఎగ్జామ్ పార్టిసిపేట్ చేసేటప్పుడు కూడా చాలా తెలివైన అబ్బాయి కూడాను వాళ్ళకి ఏంటంటే ఎగ్జామ్ పార్టిసిపేట్ చేసే విధానం కానీ తెలియకపోతే మ్యాథ్స్లో ఆయన ఎంత పెద్ద క్లవర్ అవని కానివ్వండి, మ్యాథ్స్ ఓన్లీ చేసుకుంటే 1 hour మొత్తం పోతుంది. అలా కాకుండా వాళ్ళు ఎలా పార్టిసిపేట్ చేయాలి, వాట్ ఈజ్ వాట్ అనేది బిట్ టు బిట్ మనం పిన్ టు పిన్ ప్రతి ఒక్కటి మనం వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది జరుగుతుంది సార్. ఒక పక్క మీరు ఇలాగ ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ ఒక పక్క ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసి వాళ్ళని షార్ప్గా తయారు చేస్తున్నారా సార్ మీరు? యా, మా మార్నింగ్ నుంచి షెడ్యూల్ చూసుకుంటే కానీ వీళ్ళకి ఎర్లీ మార్నింగ్ 4:45, అదర్వైజ్ లేకపోతే 5 o'clock అనేది తప్పనిసరిగా జేవై డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్ అనేది లేచే తీరాలి. సో ఆ తర్వాత 5:45కి గ్రౌండ్కి రావడం జరుగుతుంది. 5:45 నుంచి మళ్ళీ 7 o'clock వరకు వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత వాళ్ళు ఎప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేస్తారో వీళ్ళకి డైట్లో కూడా ఒకరోజు ఎగ్ ఉంటే ఒకరోజు తప్పకుండా రాగి సంకటి అంటారు కదా, మన ఓల్డ్ లాంగ్వేజ్లో చూసుకుంటే మనం అంబలు అంటాం. సో ఇది అనేది తప్పకుండా ఉంటుంది. ఆఫ్టర్ వీళ్ళు బ్రేక్ఫాస్ట్ అయ్యాక మళ్ళీ 9:30 10 o'clock మళ్ళీ క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. మళ్ళీ అక్కడ నుంచి 10 నుంచి మళ్ళీ 1 వరకు క్లాసెస్ ఉంటాయి. మళ్ళీ 1 hour బ్రేక్ అయ్యాక మళ్ళీ 3 నుంచి 5 o'clock వరకు మళ్ళీ క్లాసు. మళ్ళీ 5 o'clock తర్వాత మీరు చూసుకుంటే కానీ ఇక్కడ వాలీబాల్ కోర్ట్ ఉంది, అదేవిధంగా క్రికెట్ కోర్ట్ ఉంది, ఇక్కడ చిన్నప్స్ అండ్ అదేవిధంగా ఆల్ టైప్ ఆఫ్ రోప్స్, అదేవిధంగా లాంగ్ జంప్, హై జంప్, ఆల్ టైప్ ఆఫ్ ఎక్విప్మెంట్స్ అనేది మన జేవై డిఫెన్స్ అకాడమీలో ఉన్నాయి. సో ఈ వీటి తాలుగా ట్రైనింగ్ అనేది మళ్ళీ 5 to 7 వరకు, మళ్ళీ 6:37 నియర్ అబౌట్ ఆ విధంగా ట్రైనింగ్ ఇస్తాం. మళ్ళీ 7:38 ఆ టైం వరకు వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళకి కంప్లీట్గా రోల్ కాల్ అనేది ఒకటి ఉంటుంది. ఆ రోల్ కాల్లో ఏంటంటే వాట్ ఈజ్ వాట్, ఈరోజు ఏం చేసుకున్నాం, మనం ఏంటేంటి, దాంట్లో ప్లస్ ఏంటి, మైనస్ ఏంటి, మేబీ అకాడమీలో కూడా మంచి చెడులు కూడా జరిగి ఉండొచ్చు, మాలో కూడా ఏమైనా లోపం ఉండొచ్చు, పిల్లల్లో లోపం ఉండొచ్చు. ఆ యొక్క షెడ్యూల్ అనేది ఆ షెడ్యూల్లో మేము డిస్కస్ చేసుకోవడం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే మళ్ళీ వాళ్ళు డిన్నర్ చేస్తారో మళ్ళీ 9 నుంచి మళ్ళీ 10:30 వరకు స్టడీ అవర్ అనేది ఉంటుంది. సో అప్పుడు 10:30కి పిల్లలు పడుకుంటారు. సో మనం ఏంటంటే మార్నింగ్ ఆ అబ్బాయి లేచిన నుంచి మళ్ళీ నైట్ పడుకునేటంత వరకు మా ఫ్యాకల్టీస్ కానివ్వండి, మేము కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళం కూడా అంటే ఇదేదో మనం దేనికోసమో చేయడం కాదు సార్. సో ఒక పేద పిల్లల నుంచి వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు ప్రతి ఒక్క అంటే వాళ్ళకి రూపాయి కూడా చాలా విలువైంది, చాలా విలువైంది. అదేవిధంగా వాళ్ళకుండే ఎవ్రీ మినిట్ కూడా చాలా విలువైంది సార్. మనం కానీ ఆ వాల్యుబుల్ టైంని కానీ మనం మిస్ చేసుకుంటే లైఫ్లో మనకు తిరిగి రాదు. సో పక్క మీరు ఇలా ట్రైనింగ్ ఇస్తూ అంటే ప్రజెంట్ జనరేషన్లో నిత్యావసర సరుకులు అనేవి కూడా మనకి అమాంతంగా పెరిగేసి ఉన్నాయి. సో వీటన్నిటికీ మెయింటెనెన్స్ అవన్నీ ఎలాగంటే ఏం చెప్తారు సార్? ఒకటి సార్, నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే నేను ఒక మాట చెప్పాను. అంటే వచ్చిన ప్రతి ఒక్కసార్లు కూడా మనము కమర్షియల్గా పే చేసుకుంటూ పోతే నేను ఈ ట్రైనింగ్ అనేది నేను ఇవ్వలేను. అంటే మన దగ్గరకు వచ్చిన ఫిజికల్ ట్రైనర్ కానివ్వండి, మన దగ్గరకు వచ్చిన క్లాస్కి వచ్చే ట్రైనర్స్ కానివ్వండి, ఈవెన్ మధ్యలో సిఐ గారులని, ఎస్ఐ గారులని, మా ఎక్సర్సైజ్మెన్స్ అని ఎవరిని కానివ్వండి, వాళ్ళు ఒక సేవా దృక్పథంతో అంటే నన్ను ఓకే జగన్ గారు ఇంత మంచి పని చేస్తున్నారు, సో నా వంతుకు నేను ఎందుకు ఒక 1 hour స్పెండ్ చేయకూడదని వాళ్ళ తరపున వాళ్ళు సహాయం చేస్తున్నారు. వచ్చిన ఫ్యాకల్టీస్, సివిల్ ఫ్యాకల్టీస్ ఎవరైతే వస్తున్నారో వాళ్ళు కోరుకున్నంత కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళ దారి ఖర్చులకు వచ్చేటట్టయినా మనం కొంచెం మొత్తంలో పే చేసుకుంటూ అది మేనేజ్ చేసుకుంటూ వస్తున్నాం. అందువల్లనే యాక్చువల్లీ మేము మొట్టమొదటి స్టార్ట్ చేసిన టైంలో అయితే ఎట్టి పరిస్థితుల్లో ఎవరి దగ్గర ఈవెన్ అడ్మిషన్ ఫీజు కూడా ₹1 కూడా మనం కలెక్ట్ చేయలేదు. బట్ మనం మెల్లమెల్లగా చూసుకుంటూ పోతే పిల్లలకి కూర్చోవడానికి
బెంచెస్ కావాలి వాళ్ళు కూర్చోవడానికి. ఈవెన్ ఇవి ఇప్పుడు డిజిటల్ బోర్డు కూడా అది కొద్ది రోజుల్లో కొనబోతున్నాం. అదేవిధంగా ప్రొజెక్టర్ కొన్నాం. వాటిలన్నింటినీ బేస్ చేసుకొని ఇప్పుడు కేవలం 2000 అనేది అడ్మిషన్ ఫీజు మాత్రం ఇప్పుడు ఛార్జ్ చేస్తున్నాం. సో ఆ 2000 అనేది అడ్మిషన్ ఫీజు ఒకసారి లైఫ్లో అబ్బాయి ఛార్జ్ చేశాక మళ్ళీ అబ్బాయికి జాబ్ వచ్చిన అంటే ఆయనకి 3 monthsలో కానివ్వండి, 3 yearsలో కానివ్వండి, ఎప్పుడు జాబ్ వచ్చినంత వరకు కూడా ఆయన సింగిల్ రూపాయి కూడా అకాడమీకి ఎటువంటి రూపాయి కూడా పే చేయనక్కర్లేదు. సో ఈ విధంగా నా వంతు నేను ఏదైనా ఒక చిన్న చేయాలని ఒక దృక్పథంతో 2020 మార్చిలో నేను రిటైర్ అయ్యాక తీసుకున్న ఒక చిన్న దృఢ సంకల్పం. ఆ తర్వాత నా స్నేహితుల ద్వారా, వాళ్ళ ద్వారా, వీళ్ళందరి సపోర్ట్ ద్వారా ఇప్పటికి ఈ యొక్క అకాడమిక్ కోచ్ ప్రారంభించి ఎన్ని సంవత్సరాలు అయింది సార్? ఇది అంతా కేవలం 2 సంవత్సరాలు అవుతుంది. వితిన్ 2 yearsలో ఇప్పటికీ మన జేవై డిఫెన్స్ అకాడమీ నుంచి 211 మంది 211 members ఈ రోజు వరకు ఆర్మీ కానివ్వండి, ఎస్ఎస్సి కానివ్వండి, నేవీ కానివ్వండి, అదేవిధంగా అదేవిధంగా ఎస్ఎస్సిలో హవల్దార్ క్లర్క్స్లో కానివ్వండి, ఇటువంటి వివిధ రంగాల్లో అంటే చాలా చాలా మంచి పొజిషన్లో కూడా 210 మంది మన జేవై డిఫెన్స్ అకాడమీ స్టూడెంట్స్ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉందండి. జీవితంలో నేను ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకొని ఉన్నానో తెలియదు కానీ అంటే నా స్టూడెంట్స్ భారతదేశం అంతటా 210 మంది ఉండడం నిజంగా రియల్లీ ఆ దేవుడు నాకు ఇచ్చిన చాలా పెద్ద వరంగా నేను భావిస్తున్నానండి. అంటే జీవితంలో ఏది సాధించకపోయినా ఇది మాత్రం అంటే నాకు జాబ్ వచ్చేటప్పుడు నేను ఎంత ఆనందపడ్డానో ఈరోజు ఈ 210 మంది సెలెక్ట్ అవ్వడం చాలా చాలా హ్యాపీగా ఉంది. అబ్బాయిలకి మనకు ట్రైనింగ్ కూడా ఒక ఎత్తు. సో అమ్మాయిలకి ఒక పక్క మీరు ట్రైనింగ్ ఇస్తున్నారు. ఎలాంటి సవాళ్ళు ఫేస్ చేస్తున్నారు సార్ అమ్మాయిలకి ట్రైనింగ్ ఇవ్వడంలో? సార్ ఒక అమ్మాయిలు అబ్బాయిలు అనేది కేవలం మన మైండ్లో ఉంటుంది సార్. గ్రౌండ్కి వచ్చేసరికి దేర్ ఇస్ నో గర్ల్స్, దేర్ ఇస్ నో బాయ్స్. ట్రైనింగ్ అనేది అందరికీ ఈక్వలే. సబ్జెక్ట్ ఒకటే, తినేది ఒకటే, ఫిజికల్ అంతా సేమ్. వీళ్ళందరికీ 5 minutes 30 seconds ఉంటే వాళ్ళకి 7 minutes బిలో అంటున్నారు. సో గవర్నమెంట్ కూడా దానికి తగినట్టు వాళ్ళ స్టామినాకి తగినట్టే గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి సో అంటే అందరినీ ఉద్దేశించి నిర్ణయించింది కాబట్టి సో ఇక్కడ అంటే అమ్మాయిలు అబ్బాయిలు అనేది తేడా లేదు సార్. జస్ట్ మనం ఆలోచనలు మాత్రమే అమ్మాయిలు అబ్బాయిలు. సో ఇక్కడికి మన గ్రౌండ్లో జేవై డిఫెన్స్ అకాడమీలో గ్రౌండ్లో ఒకసారి కాలు మోపాక వాళ్ళకు కూడా నేను అమ్మాయిను నేను అబ్బాయిను అటువంటి ఫీలింగ్ ఎవరికీ ఉండదు. ఇక్కడ అటువంటి వేరియేషన్స్ కూడా ఏమీ ఉండవు. సో బోత్ ఆర్ ఈక్వల్. ట్రైనింగ్లో అందరూ ఈక్వలే. కాబట్టి అయితే ఇప్పుడు ఎంతమంది మీ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటారు సార్? అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ మొత్తం ఎంతమంది ఉన్నారు సార్? ఇప్పుడైతే ప్రజెంట్ అయితే ఈరోజు ఉన్న సిచ్యువేషన్లో ఆర్మీ అండ్ ఎస్ఎస్సి అభ్యర్థులు నియర్ అబౌట్ 200 అంటే 200 మందికి మనకి ఆల్రెడీ ఉన్నారు. ఇంకా నెక్స్ట్ ఏమైనా నోటిఫికేషన్ కానీ రిలీజ్ చేస్తే అది 500 అవ్వచ్చు, 1000 అవ్వచ్చు, 2000 అవ్వచ్చు. కానీ 2000 కాదు 20,000 అయినా కానీ మేము వాళ్ళకి సరైన వసతి సదుపాయాలు కానివ్వండి, అదేవిధంగా ఉండడానికి అన్ని రకాల సదుపాయాలను కూడా ఇప్పటి నుంచే మేము సమకూర్చడానికైతే మా జేవై డిఫెన్స్ అకాడమీ బృందం మొత్తం మేము రెడీగా ఉన్నాం. ఈవెన్ మన ఆంధ్రప్రదేశ్ నుంచి కానివ్వండి, తెలంగాణ నుంచి కానివ్వండి, ఈవెన్ భారతదేశం నలుమూల నుంచి ఎక్కడి నుంచి ఎంతమంది వచ్చినా 200 కాదండి సార్, 20,000 మంది వచ్చినా మేము వాళ్ళకి అకామిడేషన్ ఇస్తూ వాళ్ళకి సరైన ఫుడ్ అన్ని రకాల సదుపాయాలు అయితే అందివ్వడానికి మేము 100% మేము రెడీగా ఉన్నాం సార్. ఎక్కడి నుంచైనా సరే వచ్చినా మీరు ట్రైనింగ్ ఇస్తామని అంటున్నారు. సో ఎక్కడి నుంచైనా వచ్చారు సార్? ఓన్లీ వైజాగ్ సంబంధించిన వాళ్ళు మాత్రమే ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటున్నారా? నో సార్, ప్రస్తుతానికైతే ఇప్పుడు మన దగ్గర ఉన్న ఈ 200 members ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి ఉన్నారు. ఆంధ్రానే కాకుండా తెలంగాణ నుంచి కూడా చాలామంది తెలంగాణ నుంచి ఉన్నారు. ఈవెన్ తమిళనాడు అభ్యర్థులు కూడా మొన్నటి వరకు ఒక 5 వరకు ఉండేవాళ్ళు. వాళ్ళకి మళ్ళీ ఈ దీవాళీ టైంలో మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళడం జరిగింది. సో ప్రస్తుతానికైతే మాత్రం ఆంధ్రప్రదేశ్లో అన్ని దగ్గర నుంచి కూడా అభ్యర్థులు అయితే ఉన్నారు సార్. నాట్ ఓన్లీ విశాఖపట్నం, అత్యధికంగా మనకి ఈవెన్ మొత్తం అంటే ఆంధ్రప్రదేశ్ నలుమూల నుంచి, అదేవిధంగా తెలంగాణ నుంచి కూడా ప్రతి ఒక్క అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా మనకి బెరంపూర్ నుంచి కానీ ఒరిస్సా నుంచి కూడా నియర్ అబౌట్ ఒక 30 to 40 members వరకు మన దగ్గర ఉన్నారు సార్. పేద మధ్య తరగతి విద్యార్థులకు ట్రైనింగ్ ఇస్తూ ఒక మంచి పని చేస్తున్నారు. మీ ఫ్యూచర్ గోల్ అంటే ఏం చెప్తారు సార్? సార్ నా ఫ్యూచర్ గోల్ అనేది ఏం లేదు. సో ఈ జేవై డిఫెన్స్ అకాడమీ అనేది అంటే నేను ఒక 6గురితో స్టార్ట్ చేసిన ఈ అకాడమీ ఒక 6,000 మంది వరకు కూడా వెళ్ళాలి. భారతదేశ నలుమూలలా కూడా అంటే ఒక
పేద మధ్యతరగతి కుటుంబాలకి ఎవరికి కూడాను ఎడ్యుకేషన్ విషయంలో మనం డబ్బు కడితే, మనం డబ్బు పెడితే మాత్రమే ఎడ్యుకేషన్ వస్తుందన్న కాన్సెప్ట్ అనేది కంప్లీట్గా పోవాలి సార్. సార్ ప్రజెంట్ అయితే మాత్రం ఎడ్యుకేషన్ అని చాలా రకాల టైప్స్ ఆఫ్ ఎడ్యుకేషన్స్ ఉన్నాయి. సో ఏ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ సంబంధించిన వాళ్ళకి ఇక్కడ మీరు ట్రైనింగ్ ఇద్దాం అనుకుంటున్నారు సార్? సార్ మెయిన్ థింగ్ వచ్చేసి ఎడ్యుకేషన్ విషయానికి వచ్చేసరికి 2 టైప్స్ ఉంటాయి సార్. ఎవరైతే హైలీ ఎడ్యుకేటెడ్ ఏంటో మేము ఏమైనా ఫైనాన్షియల్గా మేము రేపు పొద్దున్న 1 లక్ష అయినా 2 లక్షలైనా 10 lakhs అయినా ఎంతైనా మేము పెట్టుకుంటాం, పెద్ద పెద్ద కాలేజ్, ప్రైవేట్ కాలేజ్ మేము పే చేసుకోగలమనే ఒక వాళ్ళు ఉంటారు సార్. కొందరు ఉంటారు వాళ్ళకి తెలివితేటలు ఉన్నా కానీ వాళ్ళు కరెక్ట్గా వాళ్ళు ఫైనాన్షియల్గా కరెక్ట్గా పే చేసుకోలేరు. అలాగని నార్మల్గా ఒక 60% అంటే నార్మల్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్స్ కూడా కొందరు ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఫ్యూచర్లో ఏం చేయాలి, ఏం గోలు వాళ్ళకి ఏమీ తెలియదు. అటువైపు బీటెక్కి వెళ్ళలేరు, ఇటువైపు ఇటుకి చేయలేరు. సో అటువంటి పిల్లల్ని మన అందరినీ ఉద్దేశించి పేద మధ్యతరగతి కుటుంబాలని ఎప్పుడైతే మనం ఇంటర్ విత్ డిఫెన్స్, అదేవిధంగా డిగ్రీ విత్ డిఫెన్స్, ఈ 2 పిల్లల్ని కానీ మనము ఎప్పుడైతే మొక్క అయినప్పుడు వంగదో, మోన్ అయినప్పుడు వంగరు అంటారు కదా, అలాంటి ఆ టైంలో వాళ్ళని కరెక్ట్గా ఉంచి వాళ్ళని కరెక్ట్ సరైన ట్రైనింగ్ కానీ మనం ఇచ్చాము అంటే, ఎప్పుడైతే మనం ఇంటర్ పిల్లల్ని కరెక్ట్గా నీట్ సరైన మార్గంలో పెడుతూ వాళ్ళకి ఫిజికల్ ట్రైనింగ్ ఇస్తూ, అదేవిధంగా ఎగ్జామ్కి సంబంధించిన కంప్లీట్ కోచింగ్ అండ్ స్టడీ అవర్స్ వాళ్ళకి సరైన మార్గంలో మనం పెట్టామంటే, అదేవిధంగా ఎవరైతే డిగ్రీ కంప్లీట్ చేస్తారో వాళ్ళని కూడా అంటే వీటిలన్నిటితో పాటు వాళ్ళకి ఎంసెట్కి సంబంధించిన కోచింగ్ కూడా ఇస్తాం. సో అంటే ఈ మూడింటిని మనం కలుపుకుంటూ ఎప్పుడైతే వెళ్తామో, సో వాళ్ళకి ఆల్టర్నేట్గా వాళ్ళు ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్కి రెడీగా ఉంటారు, ఫిజికల్ పరంగా రెడీగా ఉంటారు, ఈవెన్ అట్ ది సేమ్ టైం వాళ్ళు ఇంటర్ కూడా కంప్లీట్ చేస్తారు. చాలామంది విద్యార్థులకు టాలెంట్ ఉన్నా సరే ఎక్కువ ఫీజులు కలెక్ట్ చేయడం వల్ల ఏ ఇన్స్టిట్యూట్ కూడా వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడతారు. కానీ ఇక్కడ జేవై డిఫెన్స్ అకాడమీ మాత్రం చాలా తక్కువ ఫీజు తీసుకుంటూ ఫెసిలిటీస్ కూడా బెస్ట్గా ఇస్తూ ఎడ్యుకేషన్ కూడా చాలా బాగుంది సార్. ఇక్కడ కోచింగ్ అయినా సరే సార్లు అయినా సరే ఫ్రెండ్లీగా ఉంటున్నారు. ఎడ్యుకేషన్ చాలా బాగుంది. డిఫెన్స్ ఫిజికల్ పరంగా కూడా ట్రైనింగ్ చాలా బాగుంది సార్. ఇక్కడ చాలా హాస్టల్ ఫెసిలిటీ కూడా చాలా బాగుంది. ఫుడ్ కూడా ఏదో ఒక ఇన్స్టిట్యూట్లో అయినా సరే ఏదో ఒక విధంగా ఏదో ఒక లోపం ఉంటుంది సాధారణంగా, కానీ ఇక్కడ అన్నీ కూడా బెస్ట్ సార్. సార్లు కూడా యోగి సార్, జగన్ సార్ కూడా చాలా క్లోజ్గా ఉంటారు. మోటివేషన్ స్పీచెస్ ఇస్తూ ఉంటారు. చాలామంది ఇక్కడ చాలా మీకు టాలెంట్ ఉంది, ఏదో ఎవరిలో ఏ టాలెంట్ ఉందో గుర్తించి ప్రతి ఒక్కరిని కూడా ఒక జాబ్కి వెళ్ళి పర్పస్లో తయారు చేస్తారు సార్. వన్ ఆఫ్ ద బెస్ట్ అకాడమీ. అప్పుడు నాకు రన్నింగ్ అంత ఇంప్రూవ్మెంట్ లేదు. 1600 meters టైమింగ్ చూసేసరికి 6 minutes 30 seconds. అప్పుడు సార్ అన్నారు, ఇలా నువ్వు పరిగెడితే ఆర్మీ ర్యాలీకి ఎలా క్వాలిఫై అవ్వవు కదంటే, ఓకే సార్ నేను మీ దగ్గర ఉంటాను కదా సార్, మీరు నన్ను తయారు చేయండి సార్ అని చెప్పారు. అన్నాను నేను. అంటే ఓకే నేను తయారు చేస్తాను అంటే అగ్నిపథ్ ర్యాలీ వచ్చింది. నేను అప్పటి వరకు రన్నింగ్ చేశాను. నా 6 minutes 30 seconds టైమింగ్ ఏంచి నా టైమింగ్ ఇప్పుడు 1600 టైమింగ్ 5 minutesకి వచ్చింది. దానికి కారణం జేవై డిఫెన్స్ అకాడమీ కారణం. ఈ రన్నింగ్ క్వాలిఫై అవ్వడానికి కారణం జేవై డిఫెన్స్ అకాడమీ. నెక్స్ట్ ఎగ్జామ్ పరంగా నేను అయితే చదువుతాను, కానీ అర్థమెటిక్, రీజనింగ్, జీకే అనేది మన 10th classలో ఇంటర్లో ఉండదు. ఇక్కడికి వచ్చాక అది నేర్చుకున్నాం కదా. ఈ అర్థమెటిక్, రీజనింగ్, జనరల్ సైన్స్ ఇదంతా నేర్చుకోవడానికి కారణం జేవై డిఫెన్స్ అకాడమీ. ఇక్కడ నేర్చుకొని ఇక్కడ రన్నింగ్ ప్రిపేర్ అయ్యి మెడికల్ ఇక్కడే చేయించుకొని నేను ఇప్పుడు అగ్నిపథ్ అండ్ పారామిలిటరీలో బిఎస్ఎఫ్ జాబ్ సాధించాను. 2 కాల్ లెటర్లు ఒకేసారి వచ్చాయి. దేనికి వెళ్ళాలో తెలియక మళ్ళీ సార్ యొక్క డెసిషన్ని తీసుకున్నాను. సార్ నేను అగ్నిపథ్కి వెళ్ళాలా లేదా బిఎస్ఎఫ్ జాబ్కి వెళ్ళాలా మీరు చెప్పండి సార్ అని అడిగితే, ఓకే నువ్వు అగ్నిపథ్కి అంటే 4 years కదా, బిఎస్ఎఫ్ అంటే లైఫ్ లాంగ్ కదా, లైఫ్ లాంగ్ చూస్ చేసుకో. తర్వాత 4 years తర్వాత ఏమవుతుందో తెలియదు కదా, లైఫ్ లాంగ్ చూస్ చేసుకో. తర్వాత నువ్వు డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ రాసుకొని హయ్యర్ కేటగిరీకి వెళ్ళు, బిఎస్ఎఫ్ చూస్ చేసుకుని బిఎస్ఎఫ్కి వెళ్ళంటే, సార్ ఓకే సార్ మీ డిసిషన్కి నేను ఒప్పుకుంటాను, ఇలా బిఎస్ఎఫ్కి వెళ్తాను అని చెప్పాను. అలా బిఎస్ఎఫ్కి వెళ్ళి 2022 December 19 నేను బిఎస్ఎఫ్ ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళిన తర్వాత నాకు ఏం చేయాలో తెలియదు, ఎలా వెళ్ళాలో కూడా తెలియదు. వెళ్ళడానికి కారణం కూడా సార్ గైడెన్స్ ఇక్కడ నుంచే గైడెన్స్ వచ్చింది. ఎందుకంటే బెంగళూరు, ఇక్కడ కాకినాడ అలా అంటే ట్రైనింగ్ సెంటర్కి వెళ్ళొచ్చు. నాకు ట్రైనింగ్ సెంటర్ వచ్చింది శ్రీనగర్, అక్కడ గైడెన్స్ ఇచ్చింది కూడా సార్లే.